కాలీవుడ్ హీరో శివకార్తికేయన్ తాజా చిత్రం అమరంతో తన కెరీర్లోనే బెస్ట్ హిట్ అందుకున్నాడు. భారత సైన్యంలో పనిచేసే మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ బయోపిక్ ప్రేక్షకులను మరియు విమర్శకులను బాగా ఆకట్టుకుంది. శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆదివారం నాటికి బాక్సాఫీస్ వద్ద 235 కోట్ల వసూళ్లను రాబట్టి శివకార్తికేయన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అమరన్ సినిమా కొన్ని రోజుల్లో 250 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉండటంతో శివకార్తికేయన్ తమిళ సినిమా చరిత్రలో అరుదైన ఘనత సాధించబోతున్నాడు. ఈ ఘనత ఆయనను తమిళ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి ప్రముఖ హీరోల సరసన నిలబెట్టనుంది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరిస్వామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, వివేక్ కృష్ణులు ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీలో మేజర్ వరదరాజన్ రోల్ చేసిన శివకార్తికేయన్ ఆ క్యారెక్టర్లో జీవించేశాడు. మేజర్ వరదరాజన్ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో పెద్ద సంఖ్యలో వచ్చి మూవీని హిట్ చేశారు. అమరన్ రాబోయే రోజుల్లో 275 కోట్లు దాటే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ 300 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది హీరో సూర్య నటించిన కంగువా మూవీ బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంది.